అయితే ఇది ఓవరాల్‌గా చూసినట్టయితే సార్, భారత్‌లో హిందువులదే పైచేయి అననేసి అంటూ ఉన్నారు. వేరే మతాలన్నీ నలిగిపోతున్నాయి హిందుత్వం మధ్యలో అననేసి అంటున్నారు. నిజమేనా అది? రీసెంట్‌గా కల్వరి సతీష్ పేరు వినే ఉంటారు కదా! హ్మ్. నెలకి 3000 మందిని నేను మత మార్పిడి చేస్తున్నాను అని చెప్పి ఓపెన్‌గా చెప్పాడు ఆయన. నిజమా? హ్మ్. ఓకే. ఆయన అఫీషియల్‌గా స్వయంగా ప్రకటించుకున్నది. ఓహ్! ఒక్క కల్వరి సతీష్ నెలకి 3000 మందిని మతం మారుస్తుంటే ఎంతమంది పాస్టర్లు ఉన్నారు? ఈ పాస్టర్లందరూ ఎంతమందిని మతం మారుస్తున్నారు? ఇప్పుడు పశ్చిమ బెంగాల్ దగ్గర నుంచి మొదలుపెట్టి కేరళ, కాశ్మీరు, నాగాలాండ్‌లో అయితే ఇప్పుడు క్రైస్తవ దేశం కావాలని అడుగుతున్నారు వాళ్ళు. అరుణాచల్ ప్రదేశ్‌లో కూడా ఇది క్రైస్తవ రాష్ట్రంగా వాళ్ళు ప్రకటించుకుంటున్నాం అని చెప్పారు. ఇలా కొన్ని కొన్ని రాష్ట్రాల నుంచి హిందువులు పారిపోయారా? లేకపోతే వేరే మతస్థులు పారిపోయారా? కాశ్మీరీ పండితులు ఎక్కడి నుంచి పారిపోయి వచ్చారు వాళ్ళు? అంటే ఎవరి చేతిలో ఎవరు నలిగిపోతున్నారు? ఇది హిందూ దేశం అయినప్పటికీ, ఇక్కడ మెజారిటీ హిందువులు అయినప్పటికీ, హిందువుల యొక్క దుస్థితి అంత దరిద్రంగా ఉంది. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి మత ప్రచారం చేసే పాస్టర్లను మనం చూసాం. తిరుమల అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే హిందువులందరూ భావించేటటువంటి తిరుమల క్షేత్రంకి వెళ్ళి తిరుమల శ్రీవారిని దుర్భాషలాడిన పాస్టర్ని చూసాం. ఒక మెదక్ చర్చికో వాటికన్ సిటీకో పోయి మన హిందువులు ఎవరన్నా వాళ్ళు వేసుని తిట్టడం ఎక్కడన్నా చూసారా మీరు? ఎందుకు ఒక మారుమూల చిన్న దేవాలయంలో కూడా వాళ్ళు వేరే మతం గురించి అసలు మాట్లాడతారా? కానీ వాళ్ళ ప్రార్థనల్లో, వాళ్ళ చర్చిల్లో, వాళ్ళ మందిరాల్లో హిందూ దేవీ దేవతల ప్రస్తావన లేకుండా వాళ్ళ మత ప్రచారం చేస్తారా? అంటే మీకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుందా హిందుత్వ ఐడియాలజీ ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి? ఎవరు దాడి చేసే మనస్తత్వం కలిగి ఉన్నారు, ఎవరు బాధితులుగా ఉన్నారు? ఇప్పుడు భారతదేశంలో 10-15 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు, ఒక 20-25 కోట్ల మంది ముస్లిమ్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ ఈ ముస్లిమ్స్ క్రైస్తవులు స్వతహాగా హిందువులే కదా, వాళ్ళందరినీ మత మార్పిడి చేసో బెదిరించో భయపెట్టో పూర్వం మత మార్పిడి చేసో 2-3 తరాల క్రింద పేకలు కోసి మత మార్పిడి చేసో ఏదో చేశారు కదా. 30-40 కోట్ల మంది ఈరోజు అన్య మతస్థులు ఎలా ఉన్నారు ఈ హిందువుల గడ్డ మీద? ఎవరు నష్టపోయారు అపారంగా చరిత్రలో మీరు గమనిస్తే? అంటే ఇంకా ఇంకా దీన్ని భరిస్తూ ఉండాలి, సహిస్తూ ఉండాలి, మొత్తం ఈ దేశాన్ని మొత్తం మేము కబళించేదాకా మీరు చూస్తూ ఊరుకోవాలి, అప్పుడే మీరు మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళు అని ఒక కిరీటం అప్పుడు పెడతాం మీ నెత్తి మీద. అంటే ఎవరికి కావాలి ఆ కిరీటం? అంటే నేను మంచివాడిని వాడు ఇచ్చే కిరీటం కోసం మొత్తం నా అస్తిత్వాన్ని, నా సంస్కృతిని మొత్తం బలిపెట్టాలా? ఇప్పుడు వీళ్ళు భావిస్తున్నది ఏంటంటే హిందువుల నుంచి ప్రతిఘటన వస్తుంది. ఇప్పుడు మత ప్రచారాలకు వెళ్తే ఒప్పుకోవట్లేదు, తిరగబడుతున్నారు, మా ఇళ్ళకి ఎందుకు వస్తున్నారు మీరు, మా దేవుళ్ళని ఎందుకు తిడుతున్నారు అని చెప్పి ప్రతిఘటిస్తున్నారు. కొన్ని చోట్ల అక్కడ రాళ్ళు వేస్తుంటే వీళ్ళు కూడా తిరగబడుతున్నారు. శ్రీరామ శోభయాత్రల మీద ఓ వర్గం వాళ్ళు రాళ్ళు వేస్తామంటారు కదా శుక్రవారం వస్తే, ఆ రాళ్ళు వేసినప్పుడు వీళ్ళు కూడా అంటే హిందువుల్లో ప్రతిఘటన వస్తుంది ఏంటి? వీళ్ళు అంతకుముందు చచ్చిన శవాల్లాగా ఉండేవాళ్ళు, ఎలా వీళ్ళలో కొంచెం ఆ క్షేత్రగుణం మళ్ళీ మేలుకుంటుంది. ఇలా మేలుకుంటే అప్పట్లో శివాజీ ఎలా అయితే మనకు చుక్కలు చూపించాడో మరి ఈ కాలంలో వీళ్ళు కూడా అందరూ కలిస్తే అలాంటి పరిస్థితి వస్తుందేమో అనే ఒక భయంతో మీరు ఇలా కాదు కదా, మీ మనస్తత్వం ఇది కాదు కదా, మీరు కుక్కిన పేనుల్లా పడి ఉండాలి, మేము గిల్లితే గిల్లించుకోవాలి, అబ్బా అనకూడదు, ఇది మీ ఐడియాలజీ, ఇది మీ ఐడెంటిటీ అని చెప్తున్నారు వాళ్ళు. అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి. సినిమాలో మహేష్ బాబు చెప్తాడు అందరినీ దత్తత తీసుకుంటారు. అలాగే ఈ దేశంలో హిందువులు ఎక్కడెక్కడైతే వాళ్ళు కోల్పోయారో, ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాటన్నిటినీ కూడా మళ్ళీ రికవర్ చేసుకోవాలి, దత్తత తీసుకోవాలి ప్రతి ఒక్కరిని, ప్రతి అంశాన్ని కూడా. ఇప్పుడు ఒక అయోధ్య రామ మందిరంతో అది సంపూర్ణం కాలేదు. ఇంకా ఇప్పుడు మధురలో హిందూ ఆలయం అందరికీ కనపడేది, కళ్ళ ముందు కనపడేది, అది శ్రీకృష్ణ మందిరం ఎలా ఆక్రమణకు గురైంది అనేది. కాశీలో కనపడుతుంది, ఆధారాలు కనపడుతున్నాయి. కొంతమంది ఏకంగా ముస్లిం మత పెద్దలే అవి హిందువులకి ఇచ్చేయండి, మనం ఇప్పటికైనా జరిగిన నష్టాన్ని మనం గుర్తించి హిందువులకి ఇచ్చేస్తే మనకు కాస్త మర్యాదగా ఉంటుందని చెప్పి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ మంది అలా ఒప్పుకునే స్థితిలో లేరు ఇప్పుడు. కానీ ఇటువైపు హిందువుల పోరాటం అయితే ఆగదు. స్పష్టంగా చెప్పేది ఏంటంటే భారతదేశం ఎప్పటికీ హిందూ దేశం, ఇది హిందువులకి సంబంధించిన దేశం. అంత మాత్రాన మేము చెప్పేది ఏంటి, వేరే మతస్థులు ఇక్కడ బ్రతకూడదు, వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అని కాదు. ఇక్కడ హిందువులు ఆత్మగౌరవంతో బ్రతకాలి,
హిందువులు సురక్షితంగా ఉండాలి. వీళ్ళు విగ్రహారాధన చేస్తారు, మేము వచ్చి తిడతాం. మేము విగ్రహమూర్తుల రూపంలో భగవంతుని ఆరాధించుకుంటాం. దాన్ని గౌరవించే వాళ్ళు ఇక్కడ ఉండండి. నీకు ఇది నచ్చలేదు వెళ్ళిపో, ఇంకో దేశం నీకు ఎక్కడైతే విగ్రహారాధన లేదు అక్కడికి వెళ్ళిపో. నువ్వు హిందువుల దేశానికి వచ్చి మేము ఎలా ఆరాధించుకోవాలో నువ్వు చెప్తావేంటి మాకు? నువ్వు ఒక శవాన్ని మొక్కుతున్నావు, నీ విధానం నీది, మాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఒక వేలాడే శవం నేను రక్షిస్తుందని నమ్ముతున్నావు, మాకు హాస్యాస్పదంగా ఉన్నావు, మేము నవ్వుకుంటాం, మనసులో అనుకుంటాం. కానీ ఒరే చిచ్చి శవం మొక్కుతున్నావు ఏంట్రా, అది గబ్బిలంలాగా ఏలాడుతుంది, విక్రమార్కుడి శవంలాగా దాన్ని మొక్కటం ఏంట్రా అని చెప్పి నీ దగ్గరికి వచ్చి అనం మేము. కానీ విగ్రహారాధనలో ఎంతో శాస్త్రపరమైనటువంటి పరిజ్ఞానం ఉంది, శాస్త్రీయమైన విధానం ఉంది, ఒక ఆగమ శాస్త్రం ఉంది ప్రత్యేకంగా. ఆగమ శాస్త్రం అంటే దేవాలయ నిర్మాణం కదా, అంటే శాస్త్రయుక్తంగా జరుగుతున్నటువంటి ఆరాధనా పద్ధతి. నీకు ఆ శాస్త్రం తెలియకుండా అది తప్పు అని నువ్వు ఎలా చెప్తావు? తప్పని చెప్పే రైట్స్ నీకు లేవు. ఒకవేళ నువ్వు అలా ఫీల్ అయితే కనుక ఇక్కడ ఉండొద్దు. అంటే హిందువులు ఆత్మగౌరవంగా జీవించాలి, వాళ్ళ ఆరాధనా పద్ధతుల్ని ప్రౌడ్గా గర్వంగా వాళ్ళు అవలంబించుకోవాలి, హిందువులు సురక్షితంగా జీవించాలి. ఇది హిందూ దేశం యొక్క లక్ష్యం, అంతిమ లక్ష్యం. రైట్. అయితే ఇక్కడ మొత్తానికి చెప్పేది ఏంటంటే ఎవరు ఎవరిని అణచివేయట్లేదు. ఎప్పుడైతే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని వచ్చి మత ప్రచారాలు కానీ, మతం మార్పిళ్ళు కానీ, లవ్ జిహాద్లు కానీ, లేకపోతే వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి చేసే ప్రయత్నానికి రివోల్ట్ అవుతున్నారే తప్ప ఇప్పుడు అంతేకాని అణచివేయబడట్లేదు వేరే ఏ మతాలు కూడా అని అంటున్నారు. అంతేనా? అంతే కదా. ఇప్పుడు వందల సంవత్సరాలుగా హిందువులే బాధితులుగా ఉన్నారు, హిందుత్వం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాయిస్ రేస్ చేస్తున్నారు, ఇప్పుడు దాని మీద రియాక్ట్ అవుతున్నారు, హిందూ సమాజం రియాక్ట్ అవుతుంది. వందల సంవత్సరాలుగా అర్థం కాలేదు అంటే వీళ్ళు అసలు మతం ఏంటి, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, ఎందుకు పదే పదే మన మీద దాడులు చేస్తున్నారు, మన ఆత్మగౌరవం దెబ్బ కొడుతున్నారు. వీళ్ళు ప్రార్థనా మందిరాలు కట్టుకోవాలి, సరే ఈ దేశం వచ్చారు కొంత ఆక్రమించుకున్నారు, వాళ్ళ దేవుణ్ణి ఆరాధించుకుని ఒక ప్రార్థనా మందిరంగా ఖాళీ స్థలం చూసి కట్టుకోవచ్చు కదా. మన దేవాలయం పడగొట్టి దాని మీద కట్టడం ఏంటి అంటే అదొక పైశాచికమైన మనస్తత్వం. అది మన హిందుత్వం మీద ఉన్నటువంటి ఉక్రోషం, విపరీతమైనటువంటి ఒక సైకలాజికల్ డిజార్డర్ అది. అలాంటి మానసిక రోగులు వాళ్ళు. ఖాళీ స్థలాలు లేవా, అక్కడ కట్టుకోవచ్చుగా, ఎందుకు దేవాలయాల్ని అక్కడి నుంచి ఎందుకు కట్టాలి? మానసికంగా మనల్ని వేధించేటటువంటి ఒక పైశాచిక ఆనందం పొందే విధానం అది. ఇది అర్థం చేసుకోవడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. మనం అలా కాదు కదా. ఇప్పుడు మనం అంత రిలీజియస్గా మతం పేరుతో దాడులు చేయడం ఉండదు కదా, మనం అట్లా లేం. కాబట్టి వాళ్ళు కూడా అలా ఉండరు అనుకోవటం ఎలాంటిదంటే, నేను కుక్కను గర్వను కాబట్టి కుక్క నన్ను గర్వదు అనుకోవటం. దాని మనస్తత్వం వేరు, మన మనస్తత్వం వేరు కదా. రైట్. ఈ నేపథ్యంలోనే ప్రకాష్ రాజ్ ఎప్పుడు ట్వీట్ చేస్తూ ఫుల్ ట్రెండింగ్లో ఉంటూ ఉంటారు. ఆయనను అసలు తరిమేయాలి భారతదేశం నుంచి అని అన్నారు. దాని గురించి ఏమంటారు సార్ మీరు? అసలు సాయి పల్లవి కానీ లేకపోతే సమంత కానీ కొంతమంది సాయి పల్లవి ఇలాంటి వాళ్ళు అంటే అమాయకత్వంతో మాట్లాడే మాటలు, వీళ్ళు తెలిసి తెలియక మాట్లాడే మాటలు. ఈ ప్రకాష్ రాజు కన్నింగ్ అండ్ డేంజరస్. వీడికి అసలు ఏ కోశానా కూడా కృతజ్ఞత అనేది లేదు. వాడికి మోదీ మీద ఉన్న ద్వేషంతో అవసరమైతే పాకిస్తాన్కి కూడా వీడు అమ్ముడిపోతాడు. ఒకవేళ యుద్ధం జరిగితే వీడు ఎవరి తరపున ఉంటాడు అనేది కూడా చెప్పలేం. ఇప్పుడే అవకాశం వస్తే వీళ్ళు ఏదైనా చేయగలరు. ఈ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు చాలా డేంజరస్ మెంటాలిటీ వాళ్ళది. ప్రకాష్ రాజ్ని ఏం చేయాలంటారు అసలు? ఇప్పుడు చట్టపరంగా ఇప్పుడు నాకు చాలా చేయాలన్నది, కానీ చట్టపరంగా అంత వెసులుబాటు ఉండదు కదా. కానీ అవసరమైతే చట్టాల్లో మార్పు తీసుకొచ్చి, రాజ్యాంగ సవరణలు జరుగుతున్నాయి కదా, రాజ్యాంగ సవరణల ద్వారా అవసరమైతే ఈ దేశద్రోహుల్ని కట్టడి చేసేటటువంటి మార్గాలని, విధానాలని తీసుకురావాలి. దేశద్రోహులకి దేశ బహిష్కరణ అని ఒక విధానం తీసుకురావాలి అనేది మా యొక్క డిమాండ్. సార్, అయితే సంతానం తమిళ్ కమీడియన్ ఉన్నారు కదా, ఆయన ఒక మూవీ తీశారు. సో అందులో ఒక సాంగ్, కిసా సాంగ్ అనేది వెంకటేశ్వర స్వామి లిరిక్స్ ఏదైతే గోవింద నామాలు ఉంటాయో దానికి తగ్గట్టుగా, ఆ బీట్స్కి తగ్గట్టుగా వాళ్ళు డ్యాన్స్ చేయడం కానీ, లేకపోతే అంటే మామూలుగా భక్తి పార్వశ్యంతో డ్యాన్స్ చేస్తే వేరే, కానీ అదొక క్యాబ్రీ డ్యాన్స్ లాగా, లేకపోతే పబ్లలో అక్కడిక్కడ చేసినట్టుగా అసహ్యంగా చేశారు. ఎందుకంటే ఎంతోమంది హిందువులు అటు తమిళనాడులో కానీ, మన దగ్గర కానీ, నార్త్ సైడ్ కానీ బాలాజీ అంటేనే అసలు ఆ పేరు వింటేనే చాలు ఎంతోమంది స్వామిని ఎంతో పూజిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. అలాంటిది కించపరిచేలాగా ఇలాంటి పాటలు తీసుకురావడం వల్ల ఎన్నో మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి.
సో దీనికి అంటే మన తెలుగులో ఈ సాంగ్ పెద్దగా వైరల్ అవ్వలేదు, కానీ అక్కడ తమిళ్లో చాలా వైరల్ అయింది, రెస్పాండ్ అయ్యారు కూడా ఆయన. అవి కూడా ఏమంటారంటే, అట్లా బాధపడే వాళ్ళైతే చూడకండి, అసలు అవసరం లేదు, నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. ఒకవేళ ఏదన్నా మాట్లాడితే పోలీసులు, కోర్టు ఎవరన్నా మాట్లాడితే ఓకే, లేదా సినిమాల పరంగా సెన్సార్ బోర్డ్ అనేది ఒకటి ఉంది, ఆ సెన్సార్ బోర్డ్ వాళ్ళే పర్మిషన్ ఇచ్చినప్పుడు మీకేంటి ప్రాబ్లం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ సంతానం అనేవాడిని గుడ్డలు ఓడదీసి తంతారు. గుడ్డలు ఓడదీసి తన్ని నీకు మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు, పోలీసులకు సమాధానం చెప్తాం, వాళ్ళు వచ్చి చూసుకుంటారు అని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు వాడు బయట తిరుగుతాడు, తిరగలేడు, రేపొద్దున కారు మీద అటాక్ చేయొచ్చు, చెప్పులు తీసుకు కొట్టచ్చు, చెంపలు పగల కొట్టచ్చు, ఇళ్ల మీద దాడులు చేయొచ్చు. నువ్వు చట్టపరంగా కేసులు పెట్టుకో. ఇప్పుడు నువ్వు హిందుత్వం మీద దాడి చేసి నేను పోలీసులకి సమాధానం చెప్తాను అంటే, నీ మీద దాడులు చేసి వీళ్ళు పోలీసులకు సమాధానం చెప్తారు. బ్యాలెన్స్ అయ్యింది కదా. ఒళ్ళు బలిసి మాట్లాడే మాటలు ఇవన్నీ. సమాధానం చెప్పాల్సిన అవసరం ఎందుకు ఉండదు? వీడు హిందుత్వం ఏమైనా వీడు అబ్బసొత్తా? ఎంతమంది ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు హిందుత్వం, ఈ సాహిత్యం నిలబడింది. రక్తం దారబోసి ప్రాణత్యాగాలు చేసి వారసత్వంగా మనం నిలబెట్టుకున్నటువంటి ఆస్తిని నువ్వు వ్యాపారం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం నేను వాడుకుంటాను, మీరు ఎవరికి అడిగే హక్కు లేదండి, చెంపలు పొగులుతాయి వాడికి. ఇప్పుడు సెన్సార్ బోర్డులో ఉన్నవాళ్ళు కొంతమంది హిందూ వ్యతిరేకులు ఉండొచ్చు, అమ్ముడు పోయిన వాళ్ళు ఉండొచ్చు, లేదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండకపోవచ్చు. వాళ్ళు ఏమైనా ఆ సాహిత్యాన్ని వాళ్ళు తయారు చేశారా? తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళ కమర్షియల్ అంశాల వరకు తెలుసు బహుశా. వాళ్ళ జడ్జిమెంట్ కరెక్ట్ అని ఎలా చెప్తాం? దానికి సంబంధించినటువంటి మత పెద్దలు ఎవరున్నారో, ఆ సాహిత్యానికి సంబంధించి అర్థం చెప్పేవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో అయ్యే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఈ సాంగ్ని, ఈ లిరిక్స్ ఇలా మార్చొచ్చా, దీన్ని ఇలా వాడుకోవచ్చా అని హిందూ పెద్దల దగ్గర నుంచి వీడు అనుమతి తీసుకోవాలి. మొట్టమొదటే నేను షూటింగ్ చేశాను, ఖర్చు పెట్టేశాను, ఎవడు పెట్టమన్నాడు? రేపు వీడిని చూసి ఇంకొకటి తయారవుతాడు. వీడికి గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. తెలుగులో అయితే ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవ్వకుండా అడ్డుకోవాలి, ఎవరు కూడా తీసుకోవద్దు. నేను సినిమా థియేటర్ ఓనర్స్కి చెప్తున్నా, ఎవడో కూడా ఈ సినిమా తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో కూడా మనం ఊహించలేం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.